వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యూ వాచింగ్ వి ద యూట్యూబ్ ఛానల్. గైస్, నిన్న మన సబ్స్క్రైబర్లో ఒకరు కామెంట్ చేశారు నైట్ సో ఇండియన్ పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ వచ్చింది బ్రో, మీరు ఇంకా వీడియో చేయలేదు ఏంటి అనేసి. గైస్, చెప్పాలంటే మనకి అక్కడ ఏమి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ నిన్న నైట్ అక్కడ మనకి ఎక్కడ డిస్ప్లే చేయలేదు, కమింగ్ సూన్ అని పెట్టేశారు. ఓకే, అంటే సో మనకి రిలీజ్ అవుతుంది నోటిఫికేషన్, బట్ దాని యొక్క ఎగ్జాక్ట్ డీటెయిల్స్ మీకు అయితే నెక్స్ట్ అప్డేట్ అవుతాయనేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అందుకే అప్డేట్ అయిన తర్వాత మీకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకోండి, సో దట్ మీరు కూడా సాటిస్ఫై అవుతారు. సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మీకు ఒక ఐడియా వస్తుంది, ఏ స్టేట్స్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఇంకా క్లియర్ కట్ ఐడియా వస్తుంది, అండ్ చక్కగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్, నేను ఇంకో విషయం చెప్తున్నాను ఏంటంటే ముందుగానే, సో ఇది మనకి February 10th అంటే ఎస్టర్డే నుంచి మనకి అప్లికేషన్ స్టార్ట్ అవుతుందనేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బట్ వీళ్ళు ఎప్పుడు కూడా కొద్దిగా స్లో ఉంటుంది మనకి సర్వర్. సో మీరు ఏం చేస్తారంటే, సో ఈవినింగ్ వరకు కూడా వెయిట్ చేసి అప్పుడు చక్కగా అప్లై చేసుకోండి, ఈజీగా అప్లై అయితే అవుతుందన్నమాట. ఓకే, అండ్ అఫీషియల్ వెబ్సైట్లోనే వీళ్ళు క్లియర్ కట్గా అప్డేట్ చేసేస్తారు, అన్నీ కూడా మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. ఓకే, సో టోటల్గా మనకి ఎన్ని వేకెన్సీస్ అంటే ముందుగానే చెప్తున్నాను, 21,430 వేకెన్సీస్ తోటి ఇప్పుడు ఫస్ట్ నోటిఫికేషన్, సో ఇండియన్ పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. గ్రేట్. సో గైస్, దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా మీ అందరికీ తెలుసు, 10th పాస్ అయితే చాలు, మీకు వచ్చిన మార్క్స్ మీ యొక్క మెరిట్ బేస్ చేసుకొని మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారనేసి. ఓకే, సో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, మీకు 10thలో వచ్చిన పర్సంటేజ్ అవ్వచ్చు, గ్రేడ్స్ అవ్వచ్చు, కింద కామెంట్ చేయండి, అస్సలు మర్చిపోద్దు. ఓకే, సో మీరు ఎక్కడ చదివారు, మీకు వచ్చిన గ్రేడ్ ఎంత, ఓకే, సో కింద కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే సో దాని మీద ఎక్కువ డిస్కషన్స్ ఉంటాయి, లైక్ కరోనా బ్యాచ్కి 10 out of 10 వచ్చేసాయి, వాళ్ళకే జాబ్స్ వస్తున్నాయి. అందుకని నాకు తెలుసుకోవాలని ఉంది, సో మీ యొక్క 10th మార్క్స్ అసలు ఎంత వచ్చాయి, అండ్ మీరు ఎక్కడి నుంచి ఈ యొక్క పర్టికులర్ జాబ్స్కి అప్లై చేస్తున్నారనేసి. గ్రేట్. సో గైస్, డిఫరెంట్ స్టేట్స్ నుంచి మనకి వేకెన్సీస్ ఉన్నాయి. ఆ యొక్క స్టేట్స్కి మీరు అప్లై చేయాలనుకుంటే ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. మనం ఏపీ అండ్ తెలంగాణకి అప్లై చేస్తాం కాబట్టి మనకి తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. 10th పాస్ అయితే చాలు. గ్రేట్. ఇప్పుడు డీటెయిల్స్ చూసేద్దాం. నా యొక్క స్క్రీన్ మీదకి వస్తుంది. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్. మీరు వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ యొక్క పేజ్ ఓపెన్ అవుతుంది. ఏంటి, వి ద టెక్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఇండియా పోస్ట్ ఆఫీస్ జీడిఎస్ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ రిలీజ్డ్ అని ఇచ్చాను. ఇక్కడ చూడండి, గ్రామీణ దక్ష సేవక్స్కి, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్కి, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్స్కి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో అరౌండ్ మనకి ఇక్కడ ఇస్తే చూడండి, మనకి 21,413 వేకెన్సీస్ తోటి మనకైతే స్టార్ట్ అవుతుందన్నమాట. సో చాలా మంచి నోటిఫికేషన్ గైస్ ఇది మాత్రం. సో ఇలా కిందకి స్క్రోల్ డౌన్ చేశారంటే మొత్తం డీటెయిల్స్ అని చెక్ చేసుకొని మీరు ఇక నోటిఫికేషన్ లింకు, అప్లై లింకు, అఫీషియల్ లింకు అండ్ వేకెన్సీ లింక్ కూడా నేను అప్డేట్ చేశాను. సో మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అనేసి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇలా మనకి రెడ్ కలర్లో ఉంటుంది. ఫస్ట్ నోటిఫికేషన్ లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత మనకి నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. బిఫోర్ దట్ మీకు అఫీషియల్ లింకే చూపించేస్తాను. చూడండి, అఫీషియల్ లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత వెంటనే జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ఇక్కడ చూసారా, ఇప్పుడు అప్డేట్ అయింది. ఎస్టర్డే ఇక్కడ వచ్చేటికి కమింగ్ సూన్ అని పెట్టారు. ఈ యొక్క డీటెయిల్స్ చూడండి, జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ స్కెడ్యూల్ 1 ఫస్ట్ స్కెడ్యూల్ January 2025. నెంబర్ ఆఫ్ పోస్టులు చూసారు ఇక్కడ ఇచ్చారు, 21,413. సో దిస్ ఇస్ ద అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ గైస్. ఓకే, అప్లికేషన్ సబ్మిషన్ స్టార్ట్ కూడా మనకి February 10th అంటే మనకి ఎస్టర్డే నుంచి స్టార్ట్ అవ్వాలి. బట్ ఇంకా కొద్దిగా రీఫ్రెష్ అవ్వడం కొద్దిగా టైం పడుతుంది. సో ఈవినింగ్ లోపల ఆర్ మధ్యాహ్నం మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎండ్ డేట్ చూస్తే మనకి 3rd March కల్లా మీరు అప్లై అయితే చేసేసుకోవాలి. ఓకే, సో బట్ వీళ్ళు క్లియర్ కట్గా మనకి వేకెన్సీస్ లిస్ట్ కూడా మనకైతే ఇచ్చారన్నమాట. సో దానికోసం మీరు మళ్ళీ మన యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, వేకెన్సీస్ లింక్, దీని మీద అయితే క్లిక్ చేస్తాను. వెంటనే మనకి వేకెన్సీస్ కూడా అప్డేట్ అయింది, ఇక్కడ చెక్ చేయండి. ఫైనల్ కన్సాలిడేటెడ్ మనకి లిస్ట్ మాట. ఇక్కడ చూడండి, ఇక్కడ టోటల్గా ఇలా కిందకు వచ్చేస్తే 21,413 వేకెన్సీస్ తోటి మనకైతే రిలీజ్ అయింది. సో ఫస్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ మనకైతే తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అరౌండ్ 1,215 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మొత్తం అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ మొత్తం అన్ని కూడా కలుపుకోనమాట. ఓకే, సో ఇంకా వేరే స్టేట్స్కి మీరు అప్లై చేద్దాం అనుకుంటే ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ మీకు వచ్చి ఉండాలి, మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, బట్ మనకి ఏపీకి చాలా బాగానే ఉన్నాయని చెప్తున్నాను. అండ్ తెలంగాణకు వచ్చేటికి 519 ఉన్నాయి. టోటల్గా చూసుకుంటే అన్ని స్టేట్స్కి మనకి 21,413 వేకెన్సీస్ తోటి ఈ యొక్క ఫస్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మేబీ ఇంకొక నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవ్వచ్చు, బట్ జనవరి మంత్కి అయితే ఫస్ట్ అయితే ఇది రిలీజ్ చేశారు. సో దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ ఇచ్చారు చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫోర్స్. సో చూడండి, 2025
ఫిబ్రవరి 7th మనకైతే రిలీజ్ చేశారు. జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అండ్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ కూడా వీలైతే ఇచ్చేసారన్నమాట. మొత్తం డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. అరౌండ్ 32 పేజెస్ మనకి ఆ నోటిఫికేషన్ అయితే పీడిఎఫ్ అయితే రిలీజ్ అయిందన్నమాట. నోటిఫికేషన్ మొత్తం చెక్ చేయండి ఇలాగా. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకి 10th ఫిబ్రవరి నుంచి 3rd మార్చ్ వరకు మీరు అయితే అప్లై చేసుకోవాలి. మీ యొక్క అప్లికేషన్ ఎడిట్ చేయాలన్నా లేకపోతే కరెక్ట్ చేయాలన్నా కూడా మనకి డీటెయిల్స్ ఇచ్చారు. 6th మార్చ్ నుంచి 8th మార్చ్ లోపల 2 డేస్లో మీరైతే అప్డేట్ చేసుకోవచ్చట. నేను చెప్పాను మనకి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి వాళ్ళ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ ఇక్కడ ఇచ్చారు. సో మీకు తెలుసు ఆల్రెడీ ఆ పోస్టల్ డిపార్ట్మెంట్లోని బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అసలు ఏం చేస్తారనేసి. సో మొత్తం క్లరికల్ అన్నీ కూడా వాళ్ళు వర్క్ చేస్తారు పోస్ట్ ఆఫీస్లోనే, యాజ్ వెల్ యాజ్ మనకి బయటికి తీసుకెళ్లి పోస్టులు ఇచ్చేయడంలో కూడా మనకి వర్క్ చేస్తారు. ఈవెన్ దక్ సేవకు కూడా సేమ్ అదే ఉంటుంది, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక ఎమెల్మెంట్స్ అండ్ ఎలివెన్సెస్ చూస్తే బీపీఎంకి వచ్చేటికి 12,000 నుంచి 29,380 వరకు మనకైతే స్లాబ్ అయితే ఉంటుందన్నమాట. సో అన్ని కలుపుకొని ఒక చెప్పాలంటే ఒక 19,000 వరకు ఇనీషియల్గా మీరైతే ఎర్న్ చేయొచ్చు. ఏబీపీఎం ఆర్ డక్ సేవకి వచ్చేటికి 10,000 to 24,000. సో వీళ్ళకి ఒక 16,000 to 17,000 వరకు మీరైతే ఎర్న్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే మనకి 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం మీరు 10th పాస్ అయితే చాలు. ఓకే, సో అదే మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి ఏమో 3 years ఉంటుంది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ నో రిలాక్సేషన్ వీడికి ఏదో ఉండదు. నెక్స్ట్ పీడబ్ల్యూబీడీకి వచ్చేటికి 10 years, పీడబ్ల్యూబీడీ విత్ ఓబీసీ వచ్చేటికి 13 years, పీడబ్ల్యూడీ అండ్ ఎస్సీఎస్టీకి వచ్చేటికి 15 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేటికి మనకైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ జీడిఎస్ చూస్తే మనకి 10th స్టాండర్డ్ మీరైతే పాస్ అవుతే చాలు. ఆ యొక్క మార్క్స్ బేస్ చేసుకుని మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. మేబీ టెస్ట్ కండక్ట్ చేస్తారా లేకపోతే ఏంటి అన్నది మనకి తర్వాత డిసైడ్ అవుతుంది. బట్ ఇక్కడ ఉన్నది మాత్రం మనం డిస్కస్ చేస్తున్నమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, అదర్ క్వాలిఫికేషన్లో మీకు కంప్యూటర్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. మీరు సైకిల్ 2 wheeler సైకిల్ ఉంటుంది కదా, ఆ సైకిల్ మీద కొద్దిగా మీకు నాలెడ్జ్ ఉండాలంటే మీరు తొక్కగలగాలన్నమాట. ఓకే, సో లైవ్లీహుడ్ అంటే మనకి ఏపీ తెలంగాణలో మన తెలుగులో మన చుట్టుపక్కల ఉన్న లైవ్లీహుడ్ గురించి కొద్దిగా తెలిసి ఉండాలి. హౌ టు అప్లై చేసుకుంటే మనకి మనకు ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, నేను చూపించాను కదా, ఆ యొక్క వెబ్సైట్లో మీరు అయితే అప్లై చేసుకోవాలి. సెలక్షన్ క్రైటీరియా ఇక్కడ ఇచ్చారు. ద అప్లికెంట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ బేసిస్ ఆన్ ద సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్. సో మీకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకుని సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ వరకు అయితే మరి నెక్స్ట్ ఏమైనా అప్డేట్ చేస్తారేమో మనకు తెలియదు కానీ, బట్ ఇక్కడ వరకు అయితే మనకి మెరిట్ లిస్ట్ బేస్ చేసుకుని మనకి ఇస్తారనేసి ఇక్కడ ఇచ్చారన్నమాట. ఓకే, ఇక మీకు గ్రేడ్ పాయింట్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ బేస్ చేసుకుని మీకు గ్రేడ్ అసలు ఎంత వస్తుందో తెలుసుకోవడానికి ఒక టేబుల్ ఇచ్చారు. ఈ టేబుల్ చెక్ చేసుకోండి. మీకు సెలక్షన్ ప్రాసెస్ అంటే మీ మెరిట్ లిస్ట్ అవ్వచ్చు, మీకు సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మీకు ఈమెయిల్ అండ్ ఎస్ఎంఎస్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. మీకు రిజిస్టర్ మొబైల్ అండ్ ఈమెయిల్ ఐడికి మీరు చెక్ చేసుకోండి. సో ఆఫ్టర్ దట్ మీకు చెప్పాలంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. వన్స్ మీకు మెరిట్ లిస్ట్ అయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫేజ్ అయితే ఉంటుంది. అందులో మీరు తీసుకెళ్లాల్సిన మార్క్ లిస్టు, ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ మీరైతే తీసుకెళ్లాల్సి వస్తుంది. సో నెక్స్ట్ మెడికల్ ఆఫీసర్ నుంచి మరి మెడికల్ సర్టిఫికేట్ కూడా మీరైతే ఇష్యూ చేసుకుని తీసుకెళ్లాల్సి వస్తుందన్నమాట. చెక్ చేసుకోండి. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా వన్స్ మీ యొక్క మెరిట్ లిస్ట్లోని మీరు క్వాలిఫై అయితే అది మాత్రం గుర్తుపెట్టుకోండి గైస్. పేమెంట్ ఆఫ్ ఫీజ్ చూస్తే మనకి ఇక్కడ చూడండి 100 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు మనకి, టు బి పెయిడ్ బై ది ఆల్ పోస్ట్ నోటిఫైడ్ బై చూస్ ఆఫ్ ఇది. సో జనరల్ క్యాండిడేట్స్కి. అదే మీరు ఇక్కడ చూడండి ఆల్ ఫీమేల్ అప్లికెంట్స్, ఎస్సీ ఎస్టీ అప్లికెంట్స్ అండ్ పీడబ్ల్యూడీ అప్లికెంట్స్ అండ్ ట్రాన్స్ ఉమెన్ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫీజు అయితే ఉండదు. సో ఈ విషయం మ్యాక్సిమం అందరికీ ఐడియా ఉంటుంది. ఓకే, జనరల్ కేటగిరీ పీపుల్కి వచ్చేటికి 100 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ ఇస్తారు చూడండి ఒకసారి, లిస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ ఫర్ జీడిఎస్ ఎంగేజ్మెంట్. మన ఆంధ్రప్రదేశ్కి అయితే మనకి తెలుగు అయితే వచ్చి ఉండాలి. సో ఇంకా మిగతా అన్ని లాంగ్వేజెస్ ఇక్కడ ఇచ్చి ఉంటారు. ఇక మీరు చెక్ చేసుకోండి. ఇంకా ఇలా కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ తెలంగాణలో కూడా మనకైతే తెలుగు అయితే ఇచ్చారన్నమాట. సో తెలుగు వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఇక మీకు కావాల్సిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్స్ అవ్వచ్చు అన్ని కూడా ఇదే పీడిఎఫ్లో మనకైతే ఇచ్చారు. ఈ పీడిఎఫ్ని మీరు యాక్సెస్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకుని మీరు క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ అయితే చేసుకోవాలి. అండర్టేకింగ్ ఫార్మ్స్ అండ్ మనకి డిక్లరేషన్ ఫార్మ్స్ కూడా వీళ్ళు ఇచ్చేస్తారు. సో చూసారు కదా, మనకైతే లైవ్ అప్డేట్ అయితే వచ్చిందని చెప్పొచ్చు మనకి. సో జనవరి 2025కి అరౌండ్ 21,413 వేకెన్సీస్ తోటి మనకైతే ఈ యొక్క పోస్టల్ జీడిఎస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనేసి, రైట్. సో మనకి మీరు ఎప్పటికప్పుడు రీఫ్రెష్ చేస్తూ ఉండండి ఈ యొక్క పేజ్ని. సో మనకి అప్లై మీకు ఇచ్చేసి మీ యొక్క రిజిస్టర్ నెంబర్ అంటే మీ యొక్క రోల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ ఏ సర్కిల్కి మీరు అప్లై చేస్తారో అప్లై చేసి ఫాస్ట్గా అయితే తొందరగా అప్లై చేసుకోండి. ఫస్ట్ మీరు ఒక రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి, తర్వాత అప్లై అయితే చేయాలి. గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, రిజిస్ట్రేషన్ కోసం సింపుల్ మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ మీకు ఇచ్చేసి ఫస్ట్ ఒక రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ అన్ని కూడా మీరు ఎంటర్ చేసి మీ యొక్క జెండర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఒక ఓటీపీస్ వస్తే వాటిని కన్ఫర్మ్ చేసుకొని ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత మీరైతే అప్లై అయితే చేసుకోవాలి గైస్. ఇంకొక విషయం ఏంటంటే, సో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేస్తుంటారు, లైక్ లాస్ట్ ఇయర్ మీరు చేస్తుంటారు కదా, ఆ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మీకు ఉంటే చక్కగా మీరు లాగిన్ అయిపోయి మీరు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో
సో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే సో ఆ ఈవినింగ్ వరకు వెయిట్ చేశారంటే ప్రాపర్గా అప్లికేషన్ లోడ్ అయ్యి రెడీగా ఉంటుంది. సో దట్ మీరు అప్లై అయితే చేసుకుంది. కానీ వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటే అక్కడ నుంచి ట్యాక్స్ చేయండి. ఇంకొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ ఉదయ్. యూ వాచ్ వి దరికి యూట్యూబ్ ఛానల్ గైస్. బాయ్.